ఇక్కడ చూడండి గ్రేప్స్ ఎంత బాగా వచ్చినాయో టెర్రస్ పై. ఇవన్నీ కాయలు చూడండి. నేను ఈజీ వేలో ఎట్లా పెంచుకోవాలి మొక్కలు అనేది చూపిస్తాను. నేను ఇప్పుడు జామకాయలు చూడండి ఎన్ని వచ్చినాయో. ఇక్కడ ములక్కాడలు కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడ దానిమ్మ చెట్టు చూడండి ఎన్ని కాయలు వస్తాయంటే నేను తెంపుతూనే ఉంటా. ఇట్లా అయిపోయిన తర్వాత కాయలు పండిన తర్వాత మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇట్లా పూత స్టార్ట్ అవుతుంది, చిన్న చిన్న పిందెలు స్టార్ట్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ చూడండి మల్బరీ చెట్టు ఎప్పుడు మనము ప్రూనింగ్ చేస్తూ ఉంటే ఎప్పుడు కాయలే ఉంటాయండి చెట్టుకి. ఇందాకే కాయలు వచ్చినాయి తీసుకున్నాము, అంతకుముందే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి. పపాయ చూడండి. ఇక్కడ అరటి గెల కూడా చాలా వస్తూనే ఉంటాయి. ఇక్కడ చూడండి సీతాఫలాలు, సమ్మర్లో కూడా సీతాఫలాలు వచ్చినాయి. ఇవి స్టార్ ఫ్రూట్స్. మనం ఇన్ని పండించుకోవచ్చు టెర్రస్ పై. ఇక్కడ చూడండి జామ చెట్టు, జామకాయలు కూడా ఎన్ని వచ్చినాయి చూడండి, చాలా వచ్చినాయి. మీకు కనిపిస్తున్నాయో లేవో. ఇక్కడ చూడండి మునగ చెట్టు, ములక్కాడలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి నేను ఈజీ వేలో చూపిస్తా అని చెప్పిన కదా, ఇది కూరగాయల వేస్ట్. మనము రోజు వచ్చే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, ఇట్లా వాటర్లో వేసి ఒక 2 days 3 days అట్లా ఉంచేసుకోవచ్చు. ఉంచేసి ఒక 2 days అయితే మాత్రం ఇది డైరెక్ట్ పోయాలి. ఒక 1 week 4 days అట్లా ఉంచేసినాం వాటర్లే అంటే కనుక ఇవంతా బాగా డైల్యూట్ అయిపోతాయి కదా, అప్పుడు ఇది వాటర్ హార్డ్ అవుతాయి. కాబట్టి మనము దీన్ని నార్మల్ వాటర్ కొన్ని కలుపుకొని లైట్గా చేసేసి మొక్కలకి ఇచ్చుకోవచ్చు. మనము చిన్న కుండ అయినా పెద్ద కుండ అయినా ఈ వాటరు ఇవ్వచ్చు. నేను ఇందాక చిన్న కుండీలో ఎట్లా పెట్టాలి, పెద్ద కుండీలో ఎట్లా పెట్టాలి పచ్చి కిచెన్ వేస్ట్ అని అంతకుముందు వీడియోలో మీకు చూపించిన. ఇది ఇంకో వే, ఇది సింపుల్ ఈజీ వే. ఇట్లా చేసేసుకోండి. ఏ కుండ అయినా ఈ వాటర్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి, పప్పులు కడిగిన వాటర్ ఉంటాయి. మనము ఉల్లిగడ్డ తొక్కలు వచ్చిన తర్వాత అవి కూడా వాటర్లో నానబెట్టేసి అవి ఇచ్చుకోవచ్చు. చాలా హెల్తీగా మొక్కలు పెరుగుతాయి. మనం ఈజీ వేలో మొక్కలు పెంచేసుకోవచ్చు.